అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్వర్స్ అన్ని అమెరికాలో ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఐసిఐసిఐ బ్యాంక్ డొమైన్ బ్రో. ఓకే. నేను ఓకే బ్రో. ఎక్స్వైజెడ్ నేను ఎక్స్వైజెడ్ అనే కంపెనీలో పనిచేస్తున్నా. ఓకే. నాకు ఇక్కడ ఐసిఐసి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు హైదరాబాద్ లో కూర్చొని లోకల్ గా ఎక్కడైనా కనెక్ట్ అవుతున్నట్టే రీజన్ ఏంటి? రీజన్ ఏంటి చెప్పు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎక్స్వైజెడ్ అనే కంపెనీకి నాకు ఒక నెట్వర్క్ రేంజ్ ఉంటుంది. నెట్వర్క్ రేంజ్ అంటే ఏందో చెప్పు. సో వాడు ఏంటంటే పూర్తిగా నా ల్యాప్టాప్ మొత్తాన్ని కూడా వాడు ఒక డొమైన్ లో యాడ్ చేస్తాడు. డొమైన్ అంటే ఐడియా ఉందా? యా, డొమైన్ అంటే డొమైన్ నేమ్ గురించి ఐడియా ఉంది. XYZ.com అంటే XYZ.com అంటే ఏంటంటే ఇక్కడ చూడు. XYZ.com అంటే ఏంటంటే ఇది ఒక డొమైన్. ఈ డొమైన్ దీనికి ఒక పబ్లిక్ ఐపీ ఉంటది. ఈ పబ్లిక్ ఎస్. ఐపీలో నువ్వు ఫైర్ వాల్స్ రూల్స్ రాస్తే ఆటోమేటిక్ గా నీ ల్యాప్టాప్ ను కూడా XYZ.com అనే డొమైన్ లో కనుక యాడ్ చేసావు అని అంటే నువ్వు ఎక్కడున్నా ఆటోమేటిక్ గా ఆ డొమైన్ లోకి యాడ్ అయిపోతావు. రిమైనింగ్ అనేది నీకు యాక్సెస్ అవ్వయి. ఎవడైతే XYZ డొమైన్ కింద ఏవైతే యాక్సెస్ ఉంటాయో అవి మాత్రమే నువ్వు కనెక్ట్ చేయగలవు. ఓకే. సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లో సర్వర్స్ అన్ని నువ్వు ఇక్కడ కనెక్ట్ అవుతున్నావు అంటే రీజన్ ఏంటి? ఇక్కడ XYZ అనే .com వాడు నీ ల్యాప్టాప్ కి యాక్సెస్ ఇచ్చాడు. అయితే నువ్వు క్లియర్ గా ఇక్కడికి వెళ్ళి సింపుల్ గా ఇగో ఇక్కడ నువ్వు మై కంప్యూటర్ అని ఉంటది కదా. నువ్వు మై కంప్యూటర్ లోకి వెళ్ళి ఇక్కడ యాక్చువల్ గా వర్క్ స్టేషన్ అని ఉంటది. యాక్చువల్ గా మన ల్యాప్టాప్ కి నువ్వు కావాలంటే నీ ల్యాప్టాప్ లో కూడా చూసుకో. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో, ఇక్కడ మై కంప్యూటర్ క్లిక్ చేసి దిస్ పీసీలోకి వచ్చి ఇక్కడ దిస్ ప్రాపర్టీస్ కొట్టావు అనుకో, ఇక్కడ యాక్చువల్గా వర్క్ స్టేషన్ అని ఉంటుంది. అయితే మనకి యాక్చువల్గా ప్రాపర్టీస్ ఎక్కడ ఉందో చూడు ఒకసారి. ప్రాపర్టీస్ విండోస్ 10 ప్రో ఓఎస్ బిల్డ్ మల్టీ థ్రెడింగ్ స్టోరేజ్ కిందికి రా ఒకసారి. ఇది కాదు ప్రాసెసర్. ఇక్కడ ఇది చూసావా? డెస్క్టాప్ ఐఫోన్ పీడి ఐఫోన్ ఎన్టీఎంఎల్ చూసావా? ఇక్కడ యాక్చువల్గా రీనేమ్ ద పీసీ అని కొట్టి ఈ పీసీ మొత్తాన్ని కూడా నేను వాడి డొమైన్ లోకి యాడ్ చేస్తా. ఎవడి డొమైన్ లోకి? XYZ అనే డొమైన్ లోకి యాడ్ చేస్తే అప్పుడు నీ ల్యాప్టాప్ ఏమైంది చెప్పు. ఇంటర్నల్ గా యాక్సెస్ అవ్వగలవా నువ్వు ఏవైనా? వాడి డొమైన్ లో వాడు ఏవైతే యాక్సెస్ నీకు ప్రొవైడ్ చేస్తాడో అవి మాత్రమే నువ్వు అవుతావు. కానీ నెట్వర్క్ మాత్రం నీది. కానీ ల్యాప్టాప్ మాత్రం ఎవరి డొమైన్ లో ఉంటది? వాడి డొమైన్ లో ఉంటది. అందుకనే నీకు ఏ కంపెనీలో అయినా సరే అన్ని యువర్ బ్లాక్ వెబ్సైట్ ఈజ్ బ్లాక్ అని వస్తుంది. అర్థమైందా క్లియర్ గా? సో అది మనము ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ లో ఉన్న సర్వర్స్ అన్ని అక్కడ కనెక్ట్ అవుతున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ద రీజన్. అదే ఇక్కడ XYZ డొమైన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఈ ఫైర్ వాల్ రూల్స్ లో మన ఐపీ అడ్రస్ ని వాడు ఎలా చేస్తే మనం ఏంటంటే కనెక్ట్ అవ్వగలం. కరెక్ట్ 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 అండ్ ఎగ్జాక్ట్లీ అంతే. రియల్ టైం లో కూడా ఏంటంటే నీకు ఏదైనా సరే సర్వర్ కనెక్ట్ అవ్వకపోయినా ఓకేనా, లేకపోతే సర్వర్ కి నెట్వర్క్ రాకపోయినా కానీ మనకి కంపల్సరిగా ఫైర్ వాల్ టీం ఉంటుంది అండ్ నెట్వర్క్ టీం ఉంటుంది. ఒకవేళ నీకు ఇది కూడా తెలియకపోతే ఫస్ట్ సినారియో నీకు ఆటోమేటిక్ గా ట్రబుల్ షూట్ చేసే కొద్దికి ఒక్కొక్కటి నీకు వన్ బై వన్ అర్థమవుతాయి. అయితే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ పింగ్ కమాండ్ అంటే లైనక్స్ సైడ్ ఏమేం కమాండ్స్ తెలియాలో నీకు తెలియాలి. ఈ నాలెడ్జ్ తెలియకపోయినా పర్లా. ఇప్పటికీ నాకు పూర్తిగా డొమైన్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే ప్రతి కంపెనీలో నెట్వర్కింగ్ నాలెడ్జ్ నెట్వర్క్ టీమ్ ఉండాలి. ఎందుకంటే ఫైర్ వాల్స్ ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి, రోటర్స్ ఉంటాయి. ఎందుకంటే ముందు మనకి ప్రతిదీ కూడా నెట్వర్క్ టీం నుంచే కదా వచ్చేది. నెట్వర్క్ లేకుండా మనం ఏం చేయగలుగుతాం? అయితే నెట్వర్క్ టీమ్ బి టేక్ కేర్ బై ద ఎవ్రీథింగ్ అనమాట. నీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అన్న నేను ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వట్లేదా నాకు తెలియట్లేదంటే సెండ్ ద మెయిల్ వాళ్ళకి అంతే. వాళ్ళ టీంకి మెయిల్ వేసి ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది బ్రో. ఏం రిక్వైర్మెంట్ వచ్చింది? ఒక 4 సర్వర్లు కొత్తగా కాన్ఫిగర్ చేసావు. నీకు అసలు ఏం తెలియట్లా, కొత్తగా వచ్చిన కంపెనీలోకి చెప్తా నీకు. 4 సర్వర్లు డమ్మి అంటే అసలు నీకు ఏం తెలియట్లా అన్న ఎవడో వచ్చి నీకు లైనక్స్ సర్వర్స్ నాకు ఒక 4 కావాలి అనడు. ఓకేనా, కొత్తవి 4 కావాలి అనడు. నువ్వు మామూలుగా ఏం చెప్తావు? 4 సర్వర్లు కొత్తవి కావాలంటే మామూలుగా ఎలా బిల్డ్ చేస్తావు దాన్ని? మామూలుగా ఏం చేస్తావు? ఫస్ట్ బాబు సర్వర్లు ఎక్కడ ఇన్స్టాల్ అయ్యానో అసలు బిల్డ్ ఎలా తీసుకోవాలి, కొత్త ఓఎస్ని ఎలా డిప్లాయ్ చేయాలో మామూలుగా మీ టీం అడుగుతావు. దిస్ ఈజ్ యువర్ జాబ్ అంతేగా. సెకండ్ జాబ్ ఏంది? నీకు వన్స్ ఓఎస్ అంతా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ అది అవుట్ సైడ్ కనెక్ట్ అవ్వాలి. అంతే కదా. అంతే కదా. అవుట్ సైడ్ కనెక్ట్ అవ్వాలంటే నువ్వేం చేస్తావు? దానికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, దానికి ఒక గేట్వే ఇవ్వాలి, దానికి ఒక డిఎన్ఎస్ నేమ్ ఇవ్వాలి. ఈ 3 ఇవ్వాలి. ఈ 3 ఇస్తేనే అవుట్ సైడ్ అనేది కనెక్ట్ అయ్యింది. అంతేగా. ఈ 3 మరి ఎక్కడ ఇవ్వాలి, ఎవడిస్తాడు, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి చెప్పు. అంటే మనకి ఐపీ అడ్రస్ నాలెడ్జ్ ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ 4 సర్వర్లు ఉన్నాయి కదా. నువ్వు ఆల్రెడీ
నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ సర్వర్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నావు సేమ్ లైక్ యాజ్ ఇక్కడ కూడా అదే కాన్ఫిగర్ చేసి ఇస్తావు అయినా కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? సో ఇక్కడ నెట్వర్క్ టీమ్ అనేది ఎలో చేయాలి. దేంట్లో ఎలో చేయాలి? నువ్వు కొత్తగా ఏవైతే 4 సర్వర్లు యాడ్ చేసావో ఈ 4 సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10.10.x.11 అని ఇచ్చావు, తర్వాత 12 అని ఇచ్చావు, 13 అని ఇచ్చావు, అయినా కనెక్ట్ అవ్వట్లేదు. నీ సైడ్ ఎవ్రీథింగ్ ఫైన్. వీటన్నిటికీ డొమైన్లో యాడ్ చేయకుండా ఎట్లా కనెక్ట్ అవుతాయి? డొమైన్ అథెంటికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రతి కంపెనీకి కూడా డొమైన్ అథెంటికేషన్ అంటే ఏం లేదు. సింపుల్గా నువ్వు ICICIbank.comలోకి వెళ్ళావు అనుకో, ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ సింపుల్ ఇక్కడ క్లిక్ చేసి వాట్ ఈస్ పబ్లిక్ ఐపీ ఇన్ ఒక పని చేద్దాం. నేను ఇక్కడ ICICIbank.com అని కొడతాను. నీకు చూడు దాన్ని పబ్లిక్ ఐపీని నేను ఎలా తీసుకొస్తాను. ICICIbank.com అని కొట్టి ఇక్కడ హిట్ చేశాను అనుకో, ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ ఇక్కడ నా దాంట్లో CMDలోకి వచ్చి దీన్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను పడతా చూడు ఎట్ట పడుతున్నా. ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు పింగ్ ICICIbank.com అని కొడతావు. చూసావా? ఇదిగో వాడు పబ్లిక్ లెవెల్లో ఇచ్చాడు. ఈ సేమ్ నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ 64 ఇది మొత్తం కాపీ చేసుకో. ఇక్కడికి వచ్చి చూడు నేను IP అడ్రస్ కొట్టాను, నాకేం హిట్ అయితే చూడు నువ్వు. ఇది రావట్లేదు చూసావా? కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏం పింగ్ అవుతుంది ICICIbank.com ఇచ్చినప్పుడు? ఇదిగో ఇక్కడ చూడు ICICIbank.com ఇచ్చినప్పుడు ఇదిగో ఈ డొమైన్ ఇది పబ్లిక్ ఐపీ హిట్ అవుతుంది. అమ్మకాన్ని తెచ్చుకో. ఓకే ఇక్కడ చూసావా? కానీ ఇది ఎందుకు రావట్లేదు? ఇది ఈ IP అడ్రస్ కొడితే వాడు బ్లాక్ చేశాడు. ఎవడు బ్లాక్ చేశాడు? వాడు బ్లాక్ చేశాడు. మళ్ళీ ఇక్కడ చూడు పింగ్ FB Facebook.com అనుకుంటా, Facebook.com. చూసావా? ఇది రావట్లేదు. ఇది ఒక DNS నేమ్ వస్తుంది. నీకు ఎట్లా కాకుండా మళ్ళీ ఇంకొక నేమ్ చూద్దాం. పింగ్ కాకుండా ఇంతకుముందు ఒక డొమైన్ వచ్చేది అబ్బా. ఇది కాకుండా పింగ్ .com. ఇది ఒక IP అదే అడ్రస్. Facebook.com ఫిల్ చేసినప్పుడు మనకి మామూలుగా అక్కడ ఒక మామూలుగా ఇప్పుడు అది IPv6 కదా, IP అడ్రస్ రావాలి. వాడు బ్లాక్ చేశాడు. అది IPv6 అనుకుంటా కదా మామూలుగా Facebook.com పింగ్ చేసినప్పుడు. లేదు IPv6 ఉన్నా ఇది UUID అంటారు బ్రో. ఇలా ఉండదు IP అడ్రస్, ఓన్లీ 4 డిజిట్ మాత్రమే ఉంటది. ఇక్కడ మీసే ఉంది కదా, ఇది తీసుకో. ఇది తీసుకుంటే ఇక్కడ నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా హై ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది. చూసుకో చూడు బ్యాడ్ రిక్వెస్ట్ అని వచ్చింది, కానీ ఇక్కడ 3.33.157.147 కొడితే నీకు ఇక్కడ పింగ్ లో వచ్చేసరికి ఏమో జస్ట్ మీసేవా.com అని వచ్చింది. కానీ ఇక్కడ చూడండి బ్యాడ్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఇది ఎందుకు? వాడు అప్లికేషన్ ఇచ్చేసేటప్పుడు ఇది ఈ IP అడ్రస్ మీద ఇచ్చేసేటప్పుడు ఇట్లా వచ్చింది. కానీ నీకు ఇంటర్నల్ గా మాత్రం వెబ్సైట్ అనేది వర్క్ అవుద్ది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఫైర్ వాల్స్, స్విచ్చెస్, రోటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ప్రతిదీ కూడా అది కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ ఇట్ విల్ బి టేక్ టైం ప్రాసెస్. అది మెయిన్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు బ్రో. సో అది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అయితే మనం లైనక్స్ లో ఏంటంటే బ్రో, సింపుల్ గా చెప్పాలంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే ఫస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ మనకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి మీకు వెళ్తాను సింపుల్ గా 1, 2, 3లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే DHCP ద్వారా తీసుకుంది అనమాట. మనకి లైనక్స్ లో ETC sysconfig, ఓకేనా, sysconfig ఇక్కడ LS కొట్టి మీకు నెట్వర్క్ స్క్రిప్ట్స్ అని ఉంటుంది. CD నెట్వర్క్ స్క్రిప్ట్స్ లో ఇక్కడ LS కొట్టి ఇక్కడ మనకు ఒక ఫైల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలన్నమాట. VNS33 అని కొట్టి ఇక్కడ ఎంటర్ కొట్టి మీరు ఇక్కడ IP అడ్రస్ ఈక్వల్ టు సంథింగ్ 192.168.1.1 గేట్వే ఎవడెత్తాడు? మన కంపెనీ వాడు ఎత్తాడు. తర్వాత సబ్నెట్ మాస్క్ మీకు ఆల్రెడీ తెలుసు. సబ్నెట్ మాస్క్ ఏముంది 192 తీసుకుంటే ఏముంటది 255.255.255.0 అని ఉంటుంది. తర్వాత ఇక్కడ DNS అంటే ఏంటి? డొమైన్ అథెంటికేషన్. అంటే డొమైన్ యాడ్ చేస్తే డొమైన్ నేమ్ ఎవడెత్తాడు? కంపెనీ వాడే ఇవ్వాలి.
సింపుల్ గా ఇట్లా సేవ్ చేసి మీరు ఇస్తే ఆటోమేటిక్ గా ఈ పాత్ లో ENS33 అనే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ యాడ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇస్తే ఇక్కడ వచ్చు. మరి సార్ ఇది ఎట్లా వస్తుందండి? మరి ఇక్కడ ENS33 మీరు అక్కడ అది ఇచ్చారు కదా, ఇది ఎలా వస్తుందని మీరు అడగొచ్చు. ఓకే, ఇది యాక్చువల్ గా రెండు ఉంటాయి బ్రో. ఒకటి DHCP అని ఉంటది, ఒకటి ప్రైవేట్ ఐపీ అని ఉంటది. రియల్ టైంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ ఐపీ మాత్రమే వస్తుంది. ఇది DHCP ద్వారా వస్తుంది. DHCP అంటే ఎవరికైనా ఐడియా ఉందా? DHCP అంటే ఐడియా ఉందా లేదా? డైనమిక్ హోస్ట్ పబ్లిక్ ఐపీని అసైన్ చేస్తుంది కదా. అది ఏది కావాలంటే అది తీసేసుకుంటది. బ్యాక్ ఎండ్ బేస్డ్ అపాన్ ద అథెంటికేషన్ ఏది కావాలంటే అది తీసుకుంటది అనమాట. సో ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ ఉండదు, అది కీప్ ఆన్ చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ డైనమిక్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఆటోమేటికల్ అసైన్ టు ద ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ ద సెట్టింగ్ సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్ గేట్వే. అంటే ఇక్కడ ఏం లేదు. ఇది మీరు అడగొచ్చు DHCP ద్వారా ఎలా తీసుకుంటుంది అంటే, నా దగ్గర అసలు ఏం లేవు, అంటే నా దగ్గర స్విచెస్ కానీ రూటర్స్ కానీ ఏం లేవు. నేను ఏం చేస్తున్నానంటే ఈ VMware కి నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవుతుందంటే, ఇది నా యాక్చువల్ గా వైఫై. ఇక్కడ నేను VMware లో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ లో నెట్వర్క్ అడాప్టర్ అని ఒకటి పెట్టాను, అంటే NAT అని పెట్టాను. దాని నుంచి అది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అది ఇదిగో నెట్వర్క్ అడాప్టర్ లో బ్రిడ్జ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అది తీసుకుంటుంది. అదే మీరు NAT అని పెట్టారనుకోండి ఐపీ అడ్రస్ రాదు, పోస్ట్ ఓన్లీ పెట్టారనుకో రాదు, కస్టమర్ పెట్టారనుకోని రాదు. ఓన్లీ బ్రిడ్జ్ అని పెడితే మాత్రమే నేను ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టగానే నాకు ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అది పడుతుంది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా సార్? నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే రియల్ టైంలో ఒకటి గుర్తుపెట్టుకో, రియల్ టైంలో ఎట్లా పడితే అట్లా ప్రొసీడ్ చేయడానికి ఉండదు. రియల్ టైంలో కంపల్సరిగా నీకు ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే, DNS 4 కూడా కాన్ఫిగర్ చేస్తేనే అవుట్ సైడ్ కనెక్ట్ అయింది. ఒకవేళ అవుట్ సైడ్ కనుక కనెక్ట్ అవ్వలేదు అనుకో, ఇక్కడ నువ్వు జస్ట్ కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి పింగ్ 127.0.0.1 అని ఇస్తే ఇక్కడ నీకు డిఫాల్ట్ గా లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. అంటే ఇది ఎందుకంటే ఇంటర్నల్ గా నీ లోకల్ ఎన్విరాన్మెంట్ లో, అంటే ఇంటర్నల్ అంటే ఏంది, అసలు సర్వర్ లెవెల్లో ఈ 4 కాన్ఫిగర్ చేసిన తర్వాత కూడా అసలు నాకు లోకల్ గా పింగ్ అవుతుందా లేదా, పింగ్ అంటే ఏంటి, సర్వర్ కి యాక్సెస్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటే ఏందో? అర్థం కాలేదా? సో ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా ENS33 అనేది ఉన్నా గానీ నీకు అవుట్ సైడ్ కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ అసలు వాడికి చెప్పు, బాబు నాకు లోకల్ గా పింగ్ 127.0.0. వస్తుంది, నెట్వర్క్ అనేది నా సైడ్ ఏమి ఇష్యూ లేదు, సర్వర్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎందుకంటే నేను ప్రాపర్ గా అన్ని ఇచ్చానని చెప్పేసి కాన్ఫిగరేషన్ ఫైల్లో వాడికి ఒక ఫోటో పెట్టేసి. ఈ పింగ్ అనే కమాండ్ ఎందుకంటే సర్వర్ లెవెల్లో ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి పింగ్ అనే కమాండ్ వాడతాం అనమాట. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? సో మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఏంటి అనేది డౌట్స్ ఉన్నాయా ఇంకా? జస్ట్ ఇప్పుడు మనం ఒక వే ఓపెన్ చేసి ఒక మామూలుగా టెక్స్ట్ ఫైల్లో ది ఐపీ అడ్రస్ పేస్ట్ చేసాం కదా, అది మనం ర్యాండమ్ గా పేస్ట్ చేసామా, అక్కడ ఐపీ కాన్ఫిగ్ లో ఉన్నదాన్ని పేస్ట్ చేసామా? లేదు, అది యాక్చువల్గా ఏంటంటే ఇది CentOS 9 రియల్ టైంలో ENS33 ఫైల్ లేకపోయినా క్రియేట్ చేస్తావు ఒకసారి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను నీకు వాట్ ఈస్ వాట్ అనేది. ఒకసారి రేపు అంటే ఐపీ పబ్లిక్ ఐపీ అనేది ర్యాండమ్ గా చేంజ్ అవుతూ ఉంటది కదా కాన్స్టెంట్. నెట్వర్క్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే పబ్లిక్ ఐపీ అనేది మారుతూ ఉంటది అనుకుంటా కదా? లేదు, పబ్లిక్ ఐపీ అనేది పబ్లిక్ లెవెల్లోనే ఇస్తాం, ప్రైవేట్ ఐపీ అనేది కంపెనీ వాడు ఇస్తాడు. ప్రైవేట్ ఐపీ ఒకసారి ఇచ్చా సర్వర్కి అదే ఉంటది, ఇంకా మారదు. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ కాన్స్టెంట్ గా ఉంటది అనమాట. అందుకని చెప్పాను పబ్లిక్ ఐపీ అంటే ఇస్ డిఫరెంట్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్ డిఫరెంట్. పబ్లిక్ ఐపీ ఓన్లీ నువ్వు డబ్బులు పెట్టి కొంటేనే వస్తుంది. ప్రైవేట్ ఐపీ అంటే ఏంటంటే ఓన్లీ ఇంటర్నల్ టెస్టింగ్ పర్పస్ కోసం, అంటే మన కంపెనీలో ఇంటర్నల్ గా వాడుకోవడానికి మాత్రమే. చెప్పేదో చదువుతుంది చెప్పు. నాకు డౌట్ ఏంటన్నా, మామూలుగా ఇప్పుడు పబ్లిక్ ఐపీ అనేది ర్యాండమ్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఒక టెక్స్ట్ ఫైల్ లో మళ్ళీ మనం అలా ఉంచేస్తే అంటే ఫర్దర్ గా మళ్ళీ మనం మార్చితే మళ్ళీ మారిపోతుంది కదా, రీకనెక్ట్ అయితే మళ్ళీ సిస్టమ్ మళ్ళీ అప్పుడు చేంజ్ చేసుకోవాలి. లేదు బ్రో, మారదు. యాక్చువల్గా ఏంటంటే నువ్వు DHCP కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నావు. DHCP కాన్సెప్ట్ రియల్ టైంలో పనికిరాదు. ఓన్లీ
ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే కాన్ఫిగర్ చేస్తుంది. ఇక్కడ చూడు, ప్రైవేట్ ఐపీకి పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ ఐపీ అనేది ఒకటే ఇస్తాడు, అది డొమైన్ పెట్టి పర్చేస్ చేయాలి. ప్రైవేట్ ఐపీ అనేది కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఈజ్ కాల్డ్ ఈజ్ ఒకటే ఉంటది. ప్రతి సర్వర్ కి ఒక్కసారి అసైన్ చేస్తాం. ఈవెన్ సర్వర్ రీస్టార్ట్ అయినా కానీ అదే ఉంటది, ఇంకా మారదు. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అనేది ఎక్కడ వాడతారంటే, ఏదైనా సరే ఒక నువ్వు వెబ్సైట్ బిల్డ్ చేసావనుకో, అది పబ్లిక్ లెవెల్లో యాక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ అథెంటికేషన్ కోసం వాడతారు. మామూలుగా నా నాలెడ్జ్ ఏంటన్నా నేను చెప్తాను. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అంటే ఏంటంటే ప్రైవేట్ ఐపీ అంటే లోకల్ నెట్వర్క్ అంతా కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకోవచ్చు, సేమ్ నెట్వర్క్. అవును, ఎక్స్టర్నల్ డివైజెస్ తో నేను కమ్యూనికేట్ కావాలంటే నాకు దాని యొక్క పబ్లిక్ ఐపీ కావాలి, ఎందుకంటే అది నా నెట్వర్క్ లో లేదు కాబట్టి. అవును, కరెక్ట్. ఒకసారి అలానే ఆ, చెప్పు చెప్పు చెప్పు. అలానే ఇప్పుడు మామూలుగా ఏంటంటే పబ్లిక్ ఐపీ అనేది మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు మనకి సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు అసైన్ చేస్తూ ఉంటాడు కదా. ఉమ్. ఆ, ఇప్పుడు అంటే అది అది మారదు ర్యాండమ్. మారదు మారదు మారదు, ఫిక్స్డ్ గా ఉంటది, మారదు. ఓకే అన్న, జస్ట్ వన్ 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 క్లియర్ నాకు క్లారిఫికేషన్ అన్న. ఏడబ్ల్యూఎస్ లో మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎలాస్టిక్ అయిపోయి ఉంటుంది కదా దాంట్లో. అవును, అది మారుతుంటది. అంటే అది దాంట్లో మారుతుంటది. అది అదే కూడా పబ్లిక్ అది అయిపోయి. మారుతుంటది. ఎందుకు మారుతుంటది అంటే చెప్తా, అది ఎందుకు మారిద్ది అంటే అది చెప్తా. ఎందుకు మారిద్ది అంటే, ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు ఒక సర్వర్ ని షట్ డౌన్ చేస్తున్నావు, ఇంకో సర్వర్కి వెళ్తున్నావు. ఇంకో సర్వర్ ని ఇప్పుడు నీకు పబ్లిక్ లెవెల్ అథెంటికేషన్ అవ్వాలంటే, అది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ వాడు ఏవైతే డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చాడో వాడు అది తీసుకున్నాడు. అది నీకు డిఫాల్ట్ గా అసైన్ అయిపోద్ది అది. అంటే కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న, సేమ్ EC2 ఈ మిషన్ ని నేను జస్ట్ షట్ డౌన్ చేయకుండా రీబూట్ చేసినా కూడా దాని యొక్క ఐపీ మారిద్ది అడ్రస్ అనేది మారుతుంది. మారిద్ది. అలా మారకుండా ఉండడానికి కోసం నేను ఎలాస్టిక్ ఐపీని కొనుక్కొని దానికి అసైన్ చేసుకుంటాను. అప్పుడు ఏంటంటే అవును, అది అదే నాకు రిజర్వ్ అదే గా రియల్ ఉండిపోతుంది. అదే రియల్ టైం సినారియో అంటే అదే బ్రో. అదే ఒక సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేసావు అని అంటే, నీకు ఇంకా దాని మీదే ఉంటది, ఇంకా మారదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రైవేట్ ఐపీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రైవేట్ ఐపీ అనమాట. ఇగో ఇక్కడ చూడు, పబ్లిక్ ఐపీ యూనిక్ అండ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ద గ్లోబల్ ఇంటర్నెట్ యూజువల్ అసైన్ ద డివైజెస్ డైరెక్ట్లీ. ప్రైవేట్ ఐపీ అంటే ఓన్లీ ఇంటర్నల్ అండ్ నాట్ గ్లోబల్లీ రూటబుల్. దే రిక్వైర్ ద నాట్ కమ్యూనికేషన్ విత్ ద పబ్లిక్ ఇంటర్నెట్. అంటే పబ్లిక్ నుంచి ప్రైవేట్ కనెక్ట్ అవుతుంది, కానీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ కనెక్ట్ అవ్వలేవు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే, ప్రైవేట్ ఐపీ అడ్రస్ నువ్వు ఏదైతే డొమైన్ పర్చేజ్ చేస్తావో, నువ్వు కరెక్ట్ చెప్పింది కరెక్ట్, కానీ వే అది మాత్రం పబ్లిక్ అన్నా, డిఫరెంట్. ప్రైవేట్ కదన్నా. ప్రైవేట్ అనేది కాన్స్టెంట్ ఉండదు. ఎలాస్టిక్ ఐపీ అనేది మామూలుగా మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ కాకుండా ఉండటం కోసం మనం ఎలాస్టిక్ ఐపీని కొంటాం కదా. ఎలాస్టిక్ ఐపీ ఇస్ డిఫరెంట్ బ్రో. పబ్లిక్ ఐపీ ఇస్ డిఫరెంట్, ప్రైవేట్ ఐపీ ఇస్ డిఫరెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకో, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటంటే బ్రో, ప్రైవేట్ ఐపీ అంటే నీకు సింపుల్ గా చెప్తా చూడు. ప్రైవేట్ ఐపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు వెంకట్ కదా, ఆ, వెంకట్ మాత్రమే ఉంటది. ఒకసారి సర్వర్కి అసైన్ చేసామంటే మారదు. పబ్లిక్ ఐపీ అంటే ఏంటంటే నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. అది పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్ లెవెల్లో యాక్సెస్ అవ్వడానికి మాత్రమే ఒక డొమైన్. వన్స్ నువ్వు పబ్లిక్ ఐపీ అడ్రస్ కొన్నావు అని అంటే అదే ఫిక్స్డ్ ఉంటుంది, మారదు ఇంకా. నువ్వేమంటున్నావు, ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లో నేను అబ్జర్వ్ చేశాను అంటే, ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లలో చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. యుఎస్ ఈస్ట్ 1A, యుఎస్ ఈస్ట్ 1B, యుఎస్ ఈస్ట్ 1C, యుఎస్ ఈస్ట్ 1D అని 4 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఇప్పుడు దాంట్లో ఏంటంటే, నువ్వు 500 సర్వర్ లాంచ్ చేస్తావు, నువ్వు సర్వర్ రీస్టార్ట్ చేస్తున్నావు, నీకు ఏదైతే ఫ్రీ ఐపీ దొరుకుతుందో అది ఆటోమేటిక్గా నీకు అది తీసుకొని ఐపీ అడ్రస్ బ్యాక్ ఎండ్ మార్చుకుంటుంది. అది ఎవడు కాన్ఫిగర్ చేస్తున్నాడు బ్యాక్ ఎండ్, నాకు చెప్పు కాన్సెప్ట్. అది ఎవడు కాన్ఫిగర్ చేస్తేనే కదా నీకు మారేది. కాన్ఫిగర్ చేయకుండా మారదుగా. మారదా? కాన్ఫిగర్ చేస్తేనే కదా మారేది. దానికి ఆ కాన్సెప్ట్ పేరే విపిసి అంటారు, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. ఆ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కనుక క్లాస్ అర్థమైందంటే నీకు, ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లో మనకు ఐపీ అడ్రస్ కావాల్సింది కూడా మనం అసైన్ చేసుకోవచ్చు, అంటే ఆ పర్టికులర్ సిరీస్ లో. అర్థమైనా అర్థం కాలేదా? ఓకే అన్న. అది సో దిస్ ఇస్ ద సినారియో. నెట్వర్కింగ్ అనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే నీకు యూట్యూబ్ వీడియో లింక్స్ పంపిస్తాను నెట్వర్కింగ్ గురించి, ఒకసారి విను, దాన్ని మనం ఫర్దర్ గా చేద్దాం, ఓకేనా? ఓకే అన్న. సో మనం ఎక్కడున్నాం?
సో ఇక్కడ చూడండి, మనకు ఒకవేళ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈటీసీ నెట్వర్క్ అనేది ఇక్కడ మనకి ఈథర్నెట్ ఐపీ అడ్రస్ అయిపిస్తుంది. మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ యొక్క సపోర్ట్ ఫైల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, అదే కనుక మీరు కనుక సర్వర్ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్వర్లో ఇక్కడ ఉంటాయి పేర్లు ఎలా ఉంటాయి, ఏది ఇక్కడ లోకల్ హోస్ట్ బదులు యాప్ 01 అని ఉంటుంది. ఇక్కడ యాప్ 01 అని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్, ఇక్కడ ఇది అప్లికేషన్ సర్వర్ అనుకోండి, యాప్ 01 కొట్టారు అనుకోండి, సారీ ఇక్కడ హోస్ట్ నేమ్ యాప్ 01 కొట్టారు అనుకోండి, ఎగ్జిట్ కొట్టి మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు యాప్ 01 అని వస్తుంది. అంటే యాప్ 01 అనేది ఏంటంటే నా హోస్ట్ నేమ్, అంటే సర్వర్ పేరు అది. ఇక్కడ చూసారు యాప్ 01 అని వచ్చింది. ఓకే, ఇక్కడ యాప్ 0 అంటే ఇక్కడ ఏం లేదు, మన ఆధార్ కార్డులో మన నేమ్ ఎలా అయితే ఎక్కుద్ది, వన్స్ అలా ఎక్కినప్పుడు సర్వర్ రీబూట్ అయినా కానీ మారకూడదు. ఇక్కడ ఏంటంటే కీప్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్రమ్ ద హోస్ట్ నేమ్ టు అసైన్ ద సిస్టమ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పర్మనెంట్లీ. అంటే పర్మనెంట్ అంటే ఏంది, ఈవెన్ సిస్టమ్ రీస్టార్ట్ అయినా కూడా మనకి మారకూడదు అనమాట. ఇక్కడ హోస్ట్ ఫైల్ అంటే ఎందుకు చెప్పగలవా శివ? హోస్ట్ ఏమైనా ఐడియా ఉందా? హోస్ట్ ఫైల్ ఎందుకు చెప్పు? హోస్ట్ ఫైల్ ఎందుకు? హోస్ట్ ఫైల్ అంటే ఇక్కడ మనం డొమైన్ ఐపీ అడ్రస్ కి దానికి కరెస్పాండింగ్ గా డొమైన్ నేమ్స్ ఇస్తాం. అవును, కరెక్ట్. ప్రతి దాంట్లోకి వెళ్ళి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ పర్టికులర్ ఐపీ అడ్రస్ ని రిమెంబర్ అది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఆ డొమైన్ నేమ్ ని క్లిక్ చేస్తే దానికి హిట్ అవుతుందండి కరెస్పాండింగ్ సర్వర్. అంతే, కరెక్ట్. ఇక్కడ చూడండి ల్యాబ్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ టు చెక్ ద ఐపీ అడ్రస్ టు అసైన్ ద ఆల్ ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ ఏంటంటే ఐపీ అడ్రస్ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మన ఐపీ అడ్రస్ ను చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇఫ్ కాన్ఫిగ్ ETH0 కొడితే ఓన్లీ ఐపీ అడ్రస్ వరకే ఆగపడుద్ది. ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ ఇవన్నీ ఆగపడుతున్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ RX TX ప్యాకెట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ డిపెండెన్సీ ఫైల్స్ అంటారు. ఇక్కడ హోస్ట్ నేమ్ కొడితే మన సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ ఆగపడుద్ది. ఇక్కడ హోస్ట్ నేమ్ -i అని కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ ఆగపడుతుంది, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఆగపడుతుంది. యాక్చువల్లీ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇక్కడ హోస్ట్ కొట్టి ఇక్కడ ఇది కొట్టారనుకోండి, ఇది వస్తుంది అనమాట. అయితే రియల్ టైంలో మనకి ఓన్లీ ఐపీ అడ్రస్ ద్వారా కాల్ చేస్తారు, లేకపోతే హోస్ట్ నేమ్ ద్వారా కాల్ చేస్తారు. ఇక్కడ NS లుక్అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీలో కూడా NS లుక్అప్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుద్దంటే, ఓకే ఇక్కడ చూడండి మన కంపెనీలో డొమైన్ యొక్క నేము అండ్ యాజ్ వెల్ యాజ్ ఐపీ అడ్రస్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సర్వరు ఐపీ అడ్రస్ కింద డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే ఏంది, మన ప్రాజెక్ట్ యొక్క డొమైన్ అథెంటికేషన్. అంటే మన ప్రాజెక్ట్ ఏ డొమైన్ లో ఉందనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఇది వాడతారనమాట. అయితే మీకు కంపెనీలోకి వెళ్ళగానే మీకు ఈ పిక్చర్ మొత్తం అర్థమైపోద్ది. ఒక 1 వీక్ పని చేయగానే సర్వర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, సర్వర్స్ ట్రబుల్ షూట్ ఎలా చేయాలి మొత్తం అర్థమైపోద్ది. మీకు ఇవన్నీ ఏం అర్థం కాకపోయినా పర్లేదు, కానీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మాత్రం చెప్పండి, మేము ఇలా ట్రబుల్ షూట్ చేసాం ఇలా చెప్పండి. అవన్నీ కూడా మీకు ట్రబుల్ షూటింగ్ క్లాస్ లో అర్థం అవుతాయి. తర్వాత ఇక్కడ చూడండి డిగ్ అన్న NS లుక్అప్ అన్న రెండు ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, డిగ్ అన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ నేమ్ అన్నా NS లుక్అప్ అన్నా రెండు ఒకటే. డిగ్ అనే కమాండ్ కూడా మనకు అదే చూపిస్తుంది, అయితే విత్ రికార్డ్ తో చూపిస్తుంది. ఇక్కడ చూడండి డిగ్ కొట్టి డొమైన్ నేమ్ కొట్టాడు వాడు, అంతే kt.com అని. ఇక్కడ ఆటోమేటిక్ నీకు ఏంటంటే డొమైన్ నేమ్ తో మీకు ఆల్రెడీ కాన్ఫిగర్ చాలా అయ్యి ఉంటాయి, అన్ని మనకెందుకు. సో అది ఇక్కడ చూడండి, ఇక్కడ పింగ్ అనే కమాండ్ ఇంపార్టెంట్. చెకింగ్ ఫ్రమ్ ద నెట్వర్క్ కనెక్షన్ ఫ్రమ్ ద పింగ్ కమాండ్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పింగ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి యాక్సెస్ అవ్వడానికి. అంటే ఇప్పుడు వేరే సిస్టమ్ ఉంది, ఇంకో 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి రెండింటికి కమ్యూనికేట్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే పింగ్ అనే కమాండ్ వాడతారు అనమాట. సో ఇది బ్రో నెట్వర్కింగ్ యొక్క. ఇప్పుడు చూడండి మన డొమైన్ నేమ్ కి ఎలా కనెక్ట్ అవుతారు, మన డొమైన్ నేమ్ కి ఎలా హోస్ట్ నేమ్ కొట్టి ఇక్కడ .com అని కొట్టాడు, ఇక్కడ .com .co.in అని అంటే అవన్నీ కూడా హోస్ట్ డొమైన్ నేమ్సే. అర్థమైందా? ఈ డొమైన్ నేమ్స్ అన్ని మీకు ప్రీ డిఫైన్డ్ గా, అంటే మీ ఎన్విరాన్మెంట్ లో ఒక కొత్త సర్వర్ కనుక బిల్డ్ చేశారు అని అంటే కంపల్సరీ ఇవన్నీ మీకు డిఫాల్ట్ గా ఇస్తారు. ఒకవేళ మీరు తెలియకపోయినా కానీ వాడే ఇస్తాడు, ఎందుకు, సర్వర్ కమ్యూనికేట్ అవ్వడం కోసం. ఒకవేళ మీకు ఈవెన్ ఏం తెలియకపోయినా కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారనుకోండి, మీరు డైలీ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తుంటే మీకే అర్థమైపోద్ది ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పి. ఇదంతా కూడా ఇది గ్రాఫికల్ అనేది అసలు తీసిదేంగండి, గ్రాఫికల్ అనేది అసలు ఇవ్వరు అనమాట. ఓన్లీ మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారానే మాత్రమే ఇస్తారు. ఇది నెట్వర్కింగ్ నాలెడ్జ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా హై ఎండ్ కాన్సెప్ట్ అబ్బా, నేను చెప్పింది చాలా బేసిక్. అది కూడా ఏంటంటే డొమైన్ నేమ్ తెలియాలి, DNS అంటే తెలియాలి, పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని తెలియాలి. కానీ ఐపీ అడ్రస్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి పబ్లిక్ ఉంటుంది, 2 ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ మన శివ అన్నట్టు లైక్ ప్రైవేటు ఇంటర్నల్ పర్పస్ కి వాడతారు,
పబ్లిక్ అనేది ఎవడైనా ఎట్లయినా వాడుకోవచ్చు. అది ఇందాక శివ అన్నట్టు ఎలాస్టిక్ చర్చ్ ఉంది దానికి కూడా వాడుకోవచ్చు. కానీ కాన్ఫిగర్ చేసే విధానం తెలియాలి మనకి. కాన్ఫిగరైజేషన్ తెలియాలంటే మన దగ్గర ఫైర్ వాల్స్ ఉండాలి, రూటర్స్ ఉండాలి, స్విచ్చెస్ ఉండాలి, తర్వాత ఒక డొమైన్ నేమ్ ఉండాలి, ఒక ఐపీ అడ్రస్ ఉండాలి, చాలా ఉండాలి. ఒక ఎన్విరాన్మెంట్ ని బిల్డ్ చేసే క్యాపబిలిటీస్ ఉండాలి. సో అది సో ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంకా తర్వాత ఏంటంటే మీకు ఇది వన్స్ అర్థమైతే నేను పుట్టికి ఎలా కనెక్ట్ అవుతుందో అవన్నీ చెప్పి వన్స్ మనం ఇంకా ప్యూర్ లైనక్స్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అండి. బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంది, దాని కథ ఏంది, పిక్చర్ ఏంది, మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అర్థమైందే. సో అది సో రేపేమన్నా ఫ్రీగా ఉంటావా నజీర్ నువ్వు? ఆ, రేపు కష్టమే ఓకే ఫ్రైడే అవును. సరే. నేను యాక్చువల్గా బూటింగ్ ప్రాసెస్ థియరిటికల్ ప్రాసెస్ అంటే కొంచెం థియరీ ఎక్కువ ఉంటుంది. నేను ఓకే శివ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే శివకు ఒక్కటి తీసుకుంటాను. దాన్ని బట్టి మనం నెక్స్ట్ క్లాస్ ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే అది జస్ట్ థియరిటికల్ క్లాసే, అది పెద్దగా ఇదే ఉండదు. నేను సరే చెప్తాను నీకు. ఓకేనా? ఓకే ఓకే శివ మరి. ఓకే సార్. ఓకేనా? ఓకే.